వెంకటేష్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. ది బెస్ట్ క్వాలిటీ హ్యూమన్ బీయింగ్స్ తోటి నువ్వు పనిచేసావు. అవును వీళ్ళందరితో పనిచేసిన తర్వాత ఆబ్వియస్లీ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి డెఫినెట్గా నువ్వు నేర్చుకుంటూనే ఉంటావు కదా. అవును ఈవెన్చువల్లీ ఆ రా ప్రోడక్ట్ ఏదైతే తయారవుతుందో అది ఇంకా అద్భుతమైన ఒక దీనిగా తయారవుతుంది. అంటే కరెక్ట్ అంతకుముందు చాలా చిలిపిగా పెంకి బిల్లాడుగా ఉండే దిలీప్ నీ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అంత బుద్ధిమంతుడిగా అయిపోవటానికి అదేనా రీజన్? అంటే నేను చాలాసార్లు చూసి అనుకుంటాను, అరే ఇంత పెంకిగా ఉండేవాడు కదా, కానీ బయట మన ఇద్దరం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అంటే నేను కొంచెం ఓవర్ హైపర్ గా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. ఇట్లా పిచ్చ హైపర్ అనమాట. ఎట్లా అంటే చూసిరా అంటే కాల్స్ వచ్చే టైప్ లో ఉండేవాడిని నేను. బేసిక్ అలాగే పడ్డాయి. అసలు చాలా హైపర్ ఉండేవాడిని. డాన్స్ బాగా చేసి స్లోగా అంటారు చూడండి, వయస్సు పెరిగే కొద్దీ మనలో ఒక మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది, లైఫ్ గురించి తెలుస్తూ ఉంటుంది, వివిధ రకాల మనుషులతో తిరుగుతుంటాము, వివిధ రకాల మనస్తత్వాలు అన్నీ తెలుసుకుంటాం లైఫ్లో. ప్రతిదీ ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్. మనం పోయే వరకు ప్రతిరోజు ప్రతి సెకండ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం, లేదా మనకి ఎవరో ఒకరు నేర్పిస్తూ ఉంటారు. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ డజంట్ మ్యాటర్. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ లైఫ్లో, జరుగుతుంటుంది చాలా విషయాలు. దానివల్ల మనం కొంత మారుతూ ఉంటాము, కొంత మార్పు వస్తుంటుంది, కామ్ అయిపోతాము, ఇంకా మోర్ స్థితప్రజ్ఞత వచ్చేస్తుంది. చిరంజీవి గారు అంటారు కదా, ఆయన ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనిస్తే ఒక్క వజ్రోత్సవాల ఫంక్షన్ తప్ప మీరు ఆయన్ని ఇన్ని సంవత్సరాలు ఆయన కెరియర్లో ఏ రోజు కూడా ఒక మాట తుల్లి మాట్లాడడం కానీ, అస్సలు ఎవరినైనా కించపరిచి మాట్లాడటం కానీ, ఎవరినైనా అగౌరవపరచడం కానీ ఇప్పుడు నేను వినలా. అంటే నాకున్న నా ఫిలిం ఎక్స్పీరియన్స్లో నేను ఏ రోజు వినలేదు, చూడలేదు, వినలేదు నేను. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మాట, ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి. ఆఫ్ ది రికార్డ్ కూడా ఇలా ఫంక్షన్లో కాకుండా మామూలుగా మనం ఎప్పుడైనా కలిసినా సరే కూడా ఆల్వేస్ ఒక మనిషిని గుర్తుపెట్టుకుని ఏ విధంగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలన్నదే మాట్లాడతారు తప్ప అంతకు మించి ఆయన అనవసరమైన విషయాలను అసలు ఎప్పుడు మాట్లాడారు. వెరీ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ సార్. చాలామంది కొంచెం దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు కానీ చాలా ఫ్రెండ్లీ ఆయన. నాకు బేసిక్గా కొంచెం మొహమాటం ఎక్కువ. ఇలా నేను టక్కని చొచ్చుకొని వెళ్ళలేను. ఇప్పుడు చిరంజీవి గారు ఉంటే కూడా అక్కడ ఎదురుగా ఉంటే నేను వెళ్ళి హాయ్ చెప్తే హాయ్ చెప్తారు, బాగున్నావా అంటారు, బాగున్నాను సార్. కానీ నేను ఎక్కడో మూల నుంచి ఉంటా. బికాజ్ నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను కొంచెం ఇంట్రోవర్ట్. కెమెరా ముందు ఓకే కానీ చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడు కొంచెం బెటర్ నేను యాక్చువల్లీ. డైరెక్టర్ అయిన తర్వాత కొంచెం బయట వస్తున్నాను. ఇది బిఫోర్ అయితే షూట్కి వెళ్ళామా ఇంటికి వచ్చామా ఇలాగే ఉండేవాడిని. సో లైఫ్లో చేంజెస్ కామన్ కదా. సో మళ్ళీ మనుషులతోటి మాట్లాడటం యూనో అలా. వెంకటేష్ గారు అసలు ఏమైనా మాట్లాడారా? వెంకటేష్ గారు ఈజ్ కూల్, వెరీ కూల్ పర్సన్. అవునా? చాలా లైట్ పిచ్ కూల్, చాలా హ్యాపీగా ఉంటారు. మంచి పెద్ద టెన్షన్ తీసుకోరు ఆయన. షూట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా చాలా కూల్ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు ఫస్ట్ నుంచి అంతే. నేను పోకిరాజా చేశాను కదా, ధర్మచక్రం చేశాను కదా. తర్వాత ఒక యాడ్ చేశాం చిన్న పిల్లల మీద. అప్పట్లో గవర్నమెంట్ యాడ్ ఒకటి చేసాం, నేను వెంకటేష్ గారు కలిసి చేసాం అనమాట. సో ఆయన ఆల్వేస్ ఎప్పుడు అదే కూల్నెస్, అదే కామ్నెస్. పేరు పెట్టి పిలిచేవాళ్ళు అప్పట్లో. అదే అన్నాను, మీకు ఏమైపోయిందంటే ఇప్పుడు ఇంతమంది చైల్డ్ ఆర్టిస్టులు అప్పుడు లేరు. హార్డ్లీ ఫింగర్ టిప్ మీద ఉన్నాం మేము అంతే. ఒక 5-6 మంది బిజీగా ఉండేవాళ్ళం. నేను ఖాళీ లేకపోతే ఇంకొకళ్ళు, వాళ్ళు ఖాళీ లేకపోతే నా దగ్గరికి వచ్చేది ప్రాజెక్ట్. ఇట్లా మా చుట్టూనే తిరిగేది. ఇప్పుడున్నంత వైడర్ మార్కెట్ లేదు అప్పుడు. సో గుర్తుండిపోయేది, ఓకే ఈ సినిమాకి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఐదర్ ఈడొస్తాడు, లేదా వాడొస్తాడు, లేదా వీడొస్తాడు అనేది ఒక 4-5 ఉండేవాళ్ళం. సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అవటం అయితే నీ చేతిలో లేదు. కానీ ఓవర్ ఏ పాయింట్ ఆఫ్ ఏ టైం నువ్వు చేసుకుంటూ వచ్చేటప్పటికి ఫర్ సపోజ్ జయం అనుకుందాం అనుకో, కొద్ది గొప్ప అవేర్నెస్ ఉంది. నువ్వేం చేస్తున్నావు, నీ తోటి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, నీ డెస్టినేషన్ ఎక్కడ వెళ్ళబోతుంది, వాళ్ళ డెస్టినేషన్ ఎక్కడ వెళ్ళబోతుంది, అది ఎంతవరకు కాబోతుంది అన్న క్లారిటీ అనను. కానీ కాకపోతే ఒక కైండ్ ఆఫ్ బ్లర్ ఇమేజ్ అయినా ఉంటుంది ఏం కాబోతుంది అనేసి. సో అప్పుడు నీకు అనిపించిందా నేను రైట్ ఫీల్డ్లోనే ఉన్నాను, ప్రాబబ్లీ నేను నెక్స్ట్ హీరోగా వెళ్తాను, ఆర్ వాట్ నెక్స్ట్? మా ఫాదర్ ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఇప్పటికీ చెప్తుంటారు.
సక్సెస్ నీ చేతిలో లేదు, ఫెయిల్యూర్ నీ చేతిలో లేదు. కేవలం నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నిజాయితీగా క్రమశిక్షణతోటి. చిరంజీవి గారు మాటలు గుర్తు చేస్తుంటారు ఆయన చూసి నేర్చుకో, ఆయన ఎలా ఉంటారో చూడు, ఆయన క్రమశిక్షణ చూడు. 7 o'clock విత్ మేకప్ సెట్లో ఉండాలి అంటే 6:55కి ఈ రోజుకి చిరంజీవి గారు విత్ మేకప్ సెట్లో ఉంటారు. సో అలాంటి విషయాలు నాకు చెప్తూ ముందే చెప్పారు, నాకు వార్న్ కూడా చేస్తారు మా ఫాదర్. ఇది నువ్వు అనుకునేంత ఈజీ ఫీల్డ్ కాదు. చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే ఏదో టపటప చేసుకుంటూ వెళ్ళిపోయో, బిజీగా ఉన్నావు, పక్కన పెట్టేసే. హీరోగా ఈజీ కాదు. పుష్ చేయి 40,000 రావచ్చు. అది నీ చాయిసా నాన్నగారు చాయిసా? ఇది హీరోగా ఇంకా రానిద్దాం అంటే అలా అని కాదు, చాయిస్ అనే కన్నా కూడా ఆయన ఒకటే మాట అంటారు, పెద్ద అయిన తర్వాత నీ ఫేస్ కట్ ఎలా ఉంటుందో చూసుకొని. నువ్వు చిన్నప్పుడు పిల్లలు ఎలాగో క్యూట్గానే ఉంటారు, అది వేరు. పెద్ద అయిన తర్వాత అసలు హీరో ఫేస్ కట్టేనా, పనికి వస్తామా, డాన్స్లే చేయగలుగుతామా, ఫైట్లే చేయగలుగుతామా, యాక్టింగ్ సరే చేస్తున్నావు ఓకే, హీరోకి యాక్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది చైల్డ్ ఆర్ట్. సో అవన్నీ నీలో ఉంది అని అనుకుంటే అప్పుడు నా క్వశ్చన్ అదే, ఆ యాక్సెప్టెన్స్ దిలీప్ తన్ని తాను ఓకే నౌ ఐఎమ్ లైక్ ఇన్ హీరో మెటీరియల్ అనేసి అని అనుకున్నది ఎప్పుడు? జయం తర్వాత కొంచెం నాకు బాగా సినిమా హిట్ అయిపోయి ఇది ఉండేసరికి ఫుల్ బాగా క్రేజ్ వచ్చింది. జయం ఆ రోల్ తమిళ్ తెలుగు చేశాక అక్కడ ఇక్కడ అప్పటికే డాడీ ఫ్రెండ్స్ చాలామంది హీరోయిన్ చేసేయాలి, ఇంకా అది అంటే ఒక ప్రాజెక్ట్ చేశా అప్పుడు. జయం తర్వాత 2003లో స్టార్ట్ అయ్యి 5లో రిలీజ్ అయింది. అండ్ నాకు ఆ పేరు కూడా చెప్పడం ఇష్టం లేదు యాక్చువల్లీ, అంత పెద్ద డిజాస్టర్ అది. ఒక రాంగ్ డైరెక్టర్ని చూస్ చేసుకొని, ఒక చెత్త స్క్రిప్ట్ని చూస్ చేసుకొని, అవగాహన లేక సరిగ్గా అన్ని సినిమాలు చేసినా మనకి ఎలాంటి స్టోరీకి వెళ్ళాలి, ఎలాంటి లాంచ్ అవ్వాలి అనేది తెలియక ఏదో పిచ్చి సినిమా చేసేసి అది ఒక పెద్ద డిజాస్టర్ అయిపోయి దట్స్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆ ఫిలిం అయితే నాకు. అక్కడ ఆ సినిమా చేసేసిన తర్వాత దెన్ ఐ థాట్ ఓకే చలో, అందులో సాంగ్స్ అవి ఉంటాయి, డాన్స్లు అవి. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ గారు కూడా ఆ మూవీతో నా ఫ్రెండ్ యాక్చువల్లీ ఆ మూవీతోనే ఇంట్రడ్యూస్ చేశాను. చాలా మెచ్యూర్డ్గా ఉండే డాన్స్. సో అనుకున్నా మనం డాన్స్ పర్వాలేదు, మనం అల్లు అర్జున్ గారు అంత కాకపోయినా మనం చేయగలుగుతాం, ఆడియన్స్ మనల్ని చూడగలుగుతారు స్క్రీన్ మీద అని. అక్కడ ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ అప్రోచింగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, చేద్దాం ఇంకా. ఇక్కడ కొంచెం నాకు టైట్ నడుస్తుంది అప్పుడు ఆఫర్స్ అన్నీ కూడా హీరోగా, ఎందుకంటే ట్రాన్సిషన్ పీరియడ్. చెన్నై వెళ్ళిపోయాను, అక్కడ హౌస్ తీసుకొని అక్కడే ఉండి అక్కడ ఒక 4 ఫిల్మ్స్ చేశాను. అక్కడ కూడా సరిగ్గా ప్రాపర్గా నాకు బ్రేక్ రావట్లా. మలయాళం చేశాను, సన్ పిక్చర్స్ ప్రెజెంటెడ్ దట్ ఫిలిం స్టెప్స్ అని ఒక పెద్ద డైరెక్టర్ తోటి. ఎక్కడ చేసినా ప్రాపర్గా నాకు ఆ స్ట్రగుల్ తప్ప అనుకున్న ఇదిలో నేను ఆడియన్స్లోకి వెళ్ళలేకపోతున్నాను. సరే అని చెప్తే అలా డేస్ గడిచిపోతున్నాయి. వీఆర్ గ్రోయింగ్ ఆ గ్రోయింగ్ స్టేజ్లో దెన్ ఐ థాట్ చలో నౌ లెట్స్ రైట్ ద స్క్రిప్ట్ అవర్ సెల్ఫ్, మనమే చేద్దాము అని అలా అనుకోని చేసిన ఫిల్మే దిక్సూచి.